హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కాండ్రేగలేశ్వరరావు. ఇప్పుడు మా ఇంట్లో నుంచి ఆర్చ్ చూపిస్తున్నాను, చూసారా? ఈ ఆర్చ్ మీదుగా ఆ దూరంగా కనిపిస్తున్న కొండ చూడండి, ఎంత పెద్ద కొండ. ఆ కొండకి మా బృందం అందరం కలిపి సరదాగా అక్కడ వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. చూడండి, చాలా పెద్ద పర్వత ప్రాంతం, చాలా ఏజెన్సీ ఏరియా అనమాట. చాలా గట్టి దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. అక్కడికి మా బృందం అలా వెళ్తున్నాం సరదాగా. నాకు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలని, ఆ కొండ చివరున్న ఆ రాయి మీదకి ఎక్కాలని ఎప్పటి నుంచో నా కోరిక, నా చిన్న వయసు నుంచి కూడా. ఇప్పటికి 49 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. అయితే మా టీం అంతా చక్కగా వెళ్తున్నాం. కాకపోతే అద్భుతం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాయి విస్తీర్ణం 8 ఎకరాల విస్తీర్ణం అట అది. మరి అందుమీద వెంకటేశ్వర స్వామి నామం వెయ్యాలి అని మేము అందరం అనుకొని తాళ్ళు, పెయింటు, మరి మేము తినడానికి ఏవో తినుబండారాలు మంచి చెడ్డ అలాగా ఏవో పట్టుకొని వెళ్ళాం. చక్కగా అయితే సుఖపడిపోయిన ప్రాణాలు కనుక చాలా అలసటతో ఇబ్బంది పడుతున్నాం. చూడండి, ఎంత వయసులో ఉండి కూడా ఎలా తేలేస్తాడు. ఓకే ఓకే. చాలా పెద్ద అరణ్యంలో మా ప్రాంతంలో చాలా పెద్ద కొండ ఉంటుందన్నమాట. నా చిన్నతనం నుంచి ఆ పర్వతం మీద చాలా పెద్ద రాయి ఉంటుంది. ఒక 8 ఎకరాల విస్తీర్ణం గల ఒకే ఒక స్టోను ప్లెయిన్గా ఉంటుందన్నమాట. అది నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి. ఆల్రెడీ రీచ్ అయ్యాం. చూడండి, సాధించాం. మీదకైతే రావడం జరిగింది. చూడండి, ఎంత పర్వత ప్రాంతాలు దాటి ఇంత మీదకి వచ్చాం. చాలా సంతోషం. స్వామి దయతో ఈరోజు అప్పుడే ప్రారంభించాం కూడా. స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి నామం కూడా ప్రారంభించాం ఆల్రెడీ. అది చూడండి ఒకసారి, అక్కడ అది పని జరుగుతుంది. నేను కూడా మరి వాళ్ళకి సహాయం చేయాలి కదా, నేను కూడా చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ సామాలమ్మ తల్లి ఉందని చెప్తారనమాట. ఆ రాయి ప్రాంతంలో ఇక్కడ గిరిజన రాజులతో సామాలమ్మ తల్లి ఇక్కడ ఉంటుందండి అనేసి అంటే, మరి చెప్పులు వేసుకోకుండా నేను వెళ్ళాలి, తప్పదు. కానీ నేను షూ వేసుకోక తప్పలేదంటే మంచి ఎండ, అదంతా రాయి అనమాట. కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా భగవంతుడి దండం పెట్టి చాలా వరకు ఓర్చాను. మా టీం అంతా ఇదిగో మొత్తం కృష్ణ, గణేష్, నేను, ఇంకొక ఆయన ఉన్నారు, బాయ్. చాలా కష్టపడి వేసాం. ఇవ్వండి, మరి తిరిగి ముఖం పట్టాం. చాలా సంతోషం. దిగుతున్నప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఎక్కుతున్నప్పుడు ఏదో ఆనందంగా వెళ్ళాం, కానీ చాలా చెమటలు పట్టిస్తాయి, చాలా బాధ అనిపించింది. అయినప్పటికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆ నామం వేసామనే ఆనందం నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. కొంతవరకు ఏదో అటు ఇటుగా వచ్చాను, ఒక కర్ర సహాయం తీసుకొని చక్క వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్.